అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పురప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవంతంగా పూరించి నేటి భువన విజయం సభలు నందింపజేయండి. నేనిచ్చిన సమస్యలతో ఆశ కవిత వినోదం సాగిద్దాం. చిత్తం రాజేంద్ర, కవిచంద్ర, మీతో నేటి భువన విద్య సభను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనామాధ్య, కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? అదేమిటి సూర్యన కవి, మందార మగ్రంథాలు చాలు వారి తెలుగును ఇష్టపడిన వారుందిరే. తెలుగుదేలనందువా తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లగుండ తెలుగు కండ ఎల్ల నృపుల గొలువ నెరుగనే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనాట కౌలారా, మేము తర్వాత పద్యమును పూరిస్తాం. ముందు మీరంతా పద్యపూరణకు పూనుకోండి. చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే శిరోధార్యం. పెద్దన మధ్య మీ పద్యపూరణకు సమస్య ఇల్లు అగ్రజానుజులైరనుజాగ్రజులుగా. ఆహాహా, ఏమి సమస్య! అన్నదమ్ములు తమ్ముడన్నలు అయ్యారు కదా ప్రభు. నా పూరణ ఇదిగో. పుష్యమేన్ భరతాగ్యుడు పుట్టినాడు, మొనసి లక్ష్మణుడు ఆశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది ఎరసి చూడ, అగ్రజానుజులై అనుజాగ్రజులుగా. కానీ లోక వ్యవహారం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉంటుంది. కలినెత్తుకపోయి ఎలుక కలుగునదిని అని దీనిని అద్వంతంగా పూరించండి పట్టుమూర్తి గారు. పల్లె జీవనలకు సుపరిచితమైన చక్కని సమస్యను ఇచ్చారు మహారాజా. కరిల చిలుకలెత్తల అస్కరతో నొనరించి యూర్చి కరగబెట్టుచో, కరి మరచే వర్తకుండా కరినెత్తుకపోయే ఎలుక కలుగన తినియన్. ఆహా, ఎంత అద్భుత పురాణం! ఎలుక ఏనుగును ఎత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంధ్రములో పట్టున. ఏనుగులు, ఎద్దులు, చిలుకలు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి వీటిని పగలంతా అమ్ముతారు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒకే ఏనుగు బొమ్మను మరిచారని, దానిని ఎలుక రంధ్రంలోకి ఇచ్చిపోయిందన్న భావం వీణుల విందుగా కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన కవి అందుకోండి. గాడిద హెచ్చం గదన్న ఘన సంపన్న దీనిని పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువుల్లో దీన్ని చూడలేము. అయినా దైవకృపతో పూరణ చేసేది. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకుంచు తిట్టగా విని, అయ్యో వీడ నా కొడుకని యొక్క గాడి ఏడ్చం గదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణులు దూషణను అడితప్పే జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడి తప్పే మనిషిని గాడిద కొడక అని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. దీనిని దృష్టాంతం చూపుతూ సాగిన మీ పూరణ ఫల దూర్జటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు నకారంతోనే అంటే నాక్షరంతో వచ్చే విధంగా మీరు పూరణ చేయండి. ప్రభు, విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని రచన ఇస్తాను. నిన్ను 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 నిన్నును నిన్నును నిన్ను నిన్నునం కని లయతాల సంగతుల గాన కల పరిపూర్ణ మానస. మున్న పలుకుని రాగముల మొదము నల్లుడు పలుకునిట్టులన్ నన నన నాన 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 నాన. బల శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన దూర్జటి. భువన విజయ కవులలో చూచిన జానపదులు మన కవుల కావ్య సాహిత్యం గురించి, మన సభ గొప్పతనం గురించి, ఎక్కడో పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయదళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో భూని రాగాలను అందుకునే స్థితిని కళ్ళకు కట్టితివి. పనిలో పాటలతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సొత్తు జానపదం. సత్యం చెప్పారు రామకృష్ణ. తదుపరి మీదే వంతు. మీ పదగుంఫనాన్ని మేమెరుగుదుము. మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక శీర్ష పద్యం చెప్పండి. మమ్మేలిన దేవర, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు
తోకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోక 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 మేక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేమి మేకలు కాపరి మేకలను అడవికి తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందు పోతుందా? మేకకు వెనుక భాగంలో తోక ఉందా? ఆ తోక వెనుకన మరొక మేక ఉందా? ఇలా మేకలు పోతున్న తీరును మేకతోక అన్న దత్తపదాలతో చక్కగా చిక్కగా చెప్పారు. శభాష్ రామకృష్ణ కవి, మీ కత్తికి 2 బయట పదునే మరి, అందుకే మీరు వికట కవి అయ్యారు. రామభద్ర, గోల్కొండ, మూలముండ, పూలదండ, కొత్తకుండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. సిద్ధ మహాప్రభు, రామభక్తుడైన నాకు భారతార్థం పూరణ చేసేదను. పోయి కురు రాజా, నీ కొడుకుతో గోలకొండ వలె నుండు వినుమూల ముందరింక బండనమున్న గెలిపింటు పాండుసుతుల నురమునన్ మూలదండ రేకట్టకుండా. పోయి కురురాజా, నీ కొడుకు దుర్యోధనునిది ఉత్త గోల కలిగిన మనసు, ఆకారంలో కొండవలే ఉన్నాడు, బుద్ధి బలం లేనివాడు. నా మాట వినుము, యుద్ధం వస్తే సర్వం నాశనం. సమయానుకూలంగా ధర్మానికి బద్దులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. తరువాత పిక్కలి సూర్యుడు మా ఆరాధ్య అయిన శ్రీహరి దశావతారాల గురించి ఆశువుగా ఒక పద్యాన్ని పూరించాలని వేరొకరు పంపారు. ప్రారంభించండి. శ్రీహరి భక్తిని కాయ శ్రీకృష్ణదేవరాయ కోరినట్లే వినిపిస్తాను. మత్స్యమై జగతిని మడియించే సోమకు కూర్మమై కవపు కొండ మోసే ఇటి అయి హిరణ్యాక్షు గీత డంగించెను. హరి అయి వధించే ప్రసాద జనకు వటుడై బలిదనుజు వంచించి కుదించే భార్గవుడై క్షత్రపంక్తి జెండే దశరథ రాముడై దశకంఠు తెగటాచే శౌరి అయి దుష్టుల సంహరించే బుద్ధుడై త్రిపురశ్రీల బుద్ధి మార్చి రుద్రుచే వారి భర్తను దృంగజేసే గల్కి అయి మేచ సంతతి విట్టు మార్చు హరి దశావతార చరిత్రం అభిసుతము. శభాషుడన కవి విష్ణు దశావతారాల నుంచి చక్కగా వర్ణించారు. మీ అభినందన స్పందనకు వందనం. మహాప్రభు, వచ్చే దారిలో ఒక జానపదుడు సమస్యనిచ్చాడు, మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను. తప్పకుండా. సభారంభంలో మీకు మాటిచ్చాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. ప్రభు, అందుకోండి. అందరూ నందరే మరియు నందరు నందరే ఎందరందరే, దీన్ని పూరించండి. అది సంగతి. ప్రభుల వారికి ఇవ్వదగిన సమస్య. అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపచేయాలన్న మీ కుతూహలానికి సంతోషం. పూరణ చేసేదను, ఆలకించండి. కొందరు పాండితీధనులు, కొందరు నాగరకుల్ వదావదుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులవు, కొందరు నాయకుల్ మరియు కొందరు గాయకులు అందరందరే, అందరు నందరే మరియు నందరు నందరే ఎందరందరే. సభలో కొందరు పాండిత్యమై ధనంగా కలవారు, కొందరు నాగరికులు, ఇంకొందరు ప్రవక్తులు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీటికి సంపదకు నిలయమైన వారు ఇంకొందరు నేతలు మరియు గాయకులు. ఇలా సభలోని వారిని ఉద్దేశిస్తూ చెప్పారు. దీనిలో మన రాజ్యంలోని ప్రజల సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరి అని అనటం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం. కవి పండితులారా, మీ సమస్య పూర్ణ పద్యగానంతో మా మనసెంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతాంజలులు. మహారాజు గారికి ధన్యవాదాలు. స్వస్తి.